నమస్తే అందరికీ. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైచిలకు 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన అరకపూడి గాంధీ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి ఎలక్షన్ల ముందు కాంగ్రెస్కి వచ్చిన జగదీశ్వర్ గౌడ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి 10 సంవత్సరాలు అక్కడ ఏలుబడి చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు. ఒకరు ఎమ్మెల్యే అయితే ఒకరు షేర్లింగంపల్లికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్. వాళ్ళిద్దరికి సమాంతరంగా మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ మసీద్ బండా వేదికగా ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ పైన అసలు ఏ విధంగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, షేర్లింగంపల్లి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాలలో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా నాదాన్లో ఉన్నారు. 10 సంవత్సరాలు కేసులు పెట్టుకొని అనేక ఇబ్బందులు పడ్డ ఈ కాంగ్రెస్ కార్యకర్తలందరూ అదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ వాళ్ళపైన పెత్తనం చేస్తున్నారన్న చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న ఎట్లున్నారే? బాగున్నా. ఏందన్న హడావుడి లొల్లి ఉంది ఇంటికి వస్తే? ఆ ముందు వెనక ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ఉన్నారు. ఏం చేస్తున్నావు అసలు? ఏం లేదన్నా, ఇది యథావిధిగా సహజమే. మా దగ్గర ఎప్పుడు ఇది జరిగేదే ఉంది, కొత్త ఏం లేదు. మీకేదో కొత్తగా కనిపిస్తుందని. అంటే హైదరాబాద్ అనగానే మరి ఏమన్నా రౌడీయిజం చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ పబ్లిక్ ఉంటారు నార్మల్గా. మరి అనిల్ కుమార్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆ కాన్సెప్ట్ లో ఉందా? అంటే భయపడుతున్నారు పబ్లిక్ బయట వెళ్ళేటోళ్ళు, ఏంది హడావుడి అని? మీకు అదే కోణంలో కనిపిస్తుందేమో అన్న. మా మంచితనము, మా మార్బలం, మా మంచితనమే ఇదంతా. ఈ వేదికను ఎప్పుడు ఈ విధంగా అలంకరించుకొని మేము ఉంటూ ఉంటాం. ఎవరినో రౌడీజమో దౌర్జన్యం చేసి ఉంటే మేము ఇక్కడ ఈ స్థాయిలో ఇక్కడ కూర్చొని మీతో ఇంటర్వ్యూ ఇచ్చే అవసరం కూడా లేదు. ఓకే, ఏంది బలం ఏంటి, బలగం ఏంటి, బలహీనత ఏంటిది అనిల్ కుమార్ యాదవ్ది? కాంగ్రెస్ జెండా మా బలం, బలహీనత కూడా మా కాంగ్రెస్ జెండానే. బలం కాంగ్రెస్, బలహీనత కాంగ్రెస్. అవునన్నా. ఎట్లా అంటావు? స్వేచ్ఛ అన్న, మా దగ్గర ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు. అందుకే మంత్రులు అందరు తిట్టుకుంటున్నారా మీ పార్టీలో? స్వేచ్ఛగా యథావిధిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్న. ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. ఏదో బీఆర్ఎస్ పార్టీ ఏదో బీజేపీ పార్టీ లాగా గొడవ వస్తే అంతర్గతంగా లోపల చర్చించుకొని వాళ్ళని బెదిరించి భయపట్టి సద్దుమనిగే ప్రాబ్లమ్స్ ఆ వేరే పార్టీలో ఉంటాయి. మరి ఏది ఉన్నా కానీ ఒక వేదిక ఉంటది, మా అధిష్టానం ఉంటది. ఇక్కడ కాకపోతే ఢిల్లీలో వెళ్తుంది. ఓకే, ఇక్కడైతే ఏదైనా ఇక్కడే వెళ్ళిపోవాలని ఉంటది. అన్న మనస్ఫూర్తిగా చెప్పండి, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ ఇక డిసెంబర్ వస్తే మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వం ప్రజలకు ఏమైనా ఉపయోగంగా ఉందా? ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ తిట్టుకుంటున్న పరిస్థితి. మరి సోషల్ మీడియా ఎఫెక్టా, ఏ ఎఫెక్టో మాకు తెలియదు, కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ ను తిట్టే వార్తలు ఎక్కువ వస్తున్నాయి. నిజమే అన్న. ఈ మాటకి మేము ఎవరికి ఏ డబ్బులు ఇచ్చో లేకపోతే ఏ యూట్యూబ్ ఛానళ్ళకో పోషిస్తలేము. ఇతర పార్టీలు మా ప్రతిపక్షంలో అందరూ కుక్కల్లాగా పోషిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ అని. డబ్బులు ఇస్తున్నారు, ప్యాకేజీలు కడుతున్నారు. నెలకి 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, నెలకి 7 లక్షలు ఇచ్చే యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నారు. ఓకే, అందుకోసమే ఈ విధంగా నడుస్తుంది. అంటే వాళ్ళే కాంగ్రెస్ ని విమర్శించే వాళ్ళకి ఎంత ఎక్కువ విమర్శిస్తూ ఉంటే వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానల్కి అన్ని డబ్బులు ఇస్తుంటారు. ఓకే, కాంగ్రెస్ ఎందుకు సోషల్ మీడియా పైన ఫోకస్ పెట్టలేకపోతుంది? బీఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు బీజేపీ. సోషల్ మీడియా స్టార్టింగ్ నుంచి హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కేటీఆర్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకు ఇంత లోగా ఉంది అంటే ఏం చెప్తారన్న? లోగా ఏం లేదన్నా. మరియు మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆయన చైర్మన్ గారే, కార్పొరేషన్ చైర్మన్ గారే సోషల్ మీడియా చూసుకుంటున్నారు. అన్ని విధాలుగా చాలా బాగా నడుస్తుంది. మేము ఎవరికి ఏ ప్యాకేజ్లో లేకపోతే డబ్బులు ఇచ్చి నడిపించే
యత్నంలో మేము ఏది పని చేయట్లేదు. మేము అధికారంలో ఉన్నా ఈ విధంగానే ఉంటాము, అధికారం లేకున్నా మేము ఇదే విధంగా ఉంటాము. గత 10 సంవత్సరాల్లో మేము అధికారం లేకున్నప్పుడైనా ఏ యూట్యూబ్ ఛానళ్ళకి మేము డబ్బులు ఇవ్వలేదు. స్వచ్ఛందంగా ఏది న్యాయం అనిపిస్తే వాళ్ళు అప్పుడు రాసిర్రు. ఈ రోజు కూడా అదే యథావిధిగా మేము వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కావచ్చు, బీజేపీలో ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ రంగంలో అడుగులు పెడతారు. ప్రతి రాజకీయ నాయకుడు ఇన్క్లూడింగ్ అనిల్ కుమార్ యాదవ్ తో సహా. అప్పుడు కంపేర్ టు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం చచ్చుబడిపోయింది, సర్వనాశనం అయిపోయింది రియల్ ఎస్టేట్ రంగం అంటే మీరు దాంట్లో అనుభవం ఉంది కాబట్టి మీ మాటలు. అది మీ భ్రమ అన్న, మీరు అనుకునేది చాలా భ్రమపడుతున్నారు, మీరు చాలా తప్పుదారిగా మాట్లాడుతున్నారు. ఇది ఎటువంటి నిజం లేదు. గ్లోబల్ ఇష్యూ ఉన్నది, మన ఒక్క రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ లేదు, అన్ని దేశం మొత్తం రియల్ ఎస్టేట్ ప్రాబ్లం ఉన్నది. దానికి ఇది ఒక్కటే వేదిక, తెలంగాణ ఒకటే వేదికగా మీరు చూడడం చాలా పొరపాటు. ఓకే, అంటే ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ కొనేవాళ్ళు దిక్కు లేదు అని ట్రోల్స్ నడుస్తా ఉన్నాయి. అది తప్పు అన్న, అది చాలా భ్రమపడుతున్నారు మీరు. ఏ పెద్ద కంపెనీస్కి చూసినా కానీ, అపర్ణ అయినా, మైహోమ్ అయినా, ఇంకా ఎక్సెట్రా ఏదైనా కంపెనీస్కి ఈరోజు సేల్స్ మంచిగున్నాయి. ప్లస్ మొన్నగా ఒక 15-20 డేస్ బ్యాక్ అయినా కానీ కూడా రాయదుర్గంలో పెడితే హైయెస్ట్ రేట్ 177 కోట్లు పోయింది. అవును, మళ్ళీ ఏడ రియల్ ఎస్టేట్ తగ్గిందో మళ్ళీ మీరే చెప్పాలన్నా. అంటే పేపర్ల వరకే 177 కోట్లు అన్న చర్చ జరుగుతుంది. లేదన్నా, నిజాయితీగా జరుగుతుంది, నిజంగా జరుగుతుంది. పేపర్లకు పరిమితం అయ్యే ప్రభుత్వం కాదు ఇది. ఓకే, చాతలు చేసే ప్రభుత్వం అన్న ఇది. రేవంత్ రెడ్డికి ఒక 100 మార్కులు ఉన్నాయనుకున్నా, అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100% అన్నా. అంటే పార్టీలో ఉన్నావు కాబట్టి 100కి 100 మార్కులు వేస్తారా? లేదన్నా, 100కి 100% మా రేవంత్ రెడ్డి గొప్పోడు. ఎందుకు 2500 మహిళలకు ఇస్తాను, 2500 రాలేదు, 4000 పెన్షన్లు రాలేదు, నిరుద్యోగ వృత్తి రాలేదు, దీనిక 100కి 100 మార్కులు వేసేది? ఖాళీ బిందెలు పెట్టేసేసి దొంగ లెక్కలు రాసుకొని వెళ్ళిన ప్రభుత్వం ఇది న్యాయమా అన్న? దానికోసం మాట్లాడరు మీరు. ఓకే, అది మాట్లాడండి, దాని మీద చర్చకు రండి. కమింగ్ టు షేర్లింగంపల్లికి వస్తే, షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే ఒకవైపు అరకెప్పుడు గాంధీ, కాంగ్రెస్ షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఒకవైపు. ఇద్దరితో కంపేర్ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ ఎటువైపు ఉంటాడు? కాంగ్రెస్ వైపు అన్న. అచ్చా, ఆ పయనమే కాంగ్రెస్ వైపు. ఎవరితో అంటే వస్తా ఉంటారు, పోతా ఉంటారు, కానీ అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ వైపు. అవునన్నా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ లో ఉన్నాడు, జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లోనే ఉన్నాడు ఇన్ఛార్జ్. ఇద్దరు నిలబడితే అనిల్ ఇట్లా అంటే ఎవరి వైపు వెళ్తావు? కాంగ్రెస్ జెండా వైపు వెళ్తాన్నా నేను. ఇద్దరు దగ్గర కాంగ్రెస్ జెండా ఉంది. అవును, ఇద్దరు నా వాళ్ళే అన్న. ఓకే, షేర్లింగంపల్లికి ఎట్లా ఉంది అన్న? షేర్లింగంపల్లి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఒక్కసారి చెప్పండి. అంటే పాత స్కూలు గుర్తులు ఏమన్నా వస్తున్నాయా? పాత స్కూల్లో బాగానే చదువుకున్నావు, ఓనమాలు అక్కడి నుంచే నేర్చుకున్నావు కదా, ఆ గుర్తులలో ఏమన్నా నేర్చుకొని ఇప్పుడు ఏమన్నా ప్రయోగాలు చేసే ఆస్కారం ఉందా అనిల్ కుమార్ యాదవ్? నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ షేర్లింగంపల్లి కూడా స్ప్లిట్ కాబోతుంది, ఏమన్నా జెండా పాతి ఆస్కారాలు ఏమైనా ఉన్నాయా? ఏ స్కూలు లేదు, ఏ కాలేజీ లేదన్నా. ఒకే జెండా కింద బతికిన వాళ్ళము. నీడిచ్చింది కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటే. ఓకే, సరే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, దాని గురించి నేను, నా కుటుంబ సభ్యులే ఉండొచ్చు, దాని గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. నా శ్రేయోభిలాషులే వాళ్ళు. సరే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ నేను వాళ్ళ దగ్గర ఒక రకంగా చూడాలంటే అదే స్కూల్లో నేర్చుకున్నానేమో. సరే, స్కూల్ 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటాము, దాని తర్వాత అప్గ్రేడ్ అవుతారు ఎవరైనా. సరే, స్కూల్ అయిపోయినాక కాలేజీకి వెళ్ళాలి. స్కూల్ డేస్ అయిపోయినాయి, కాలేజీలో జాయిన్ అయినాం. టర్మ్ అయిపోయింది అంటారా? టర్మ్ అయిపోయింది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ గురించే నేను చెప్తానా. మల్లన్న దగ్గర ఉన్నారు, పరిస్థితులు బాగాలేవు, నచ్చినాయి నచ్చలేదు. సరే, అక్కడ నుంచి మీరు వచ్చిర్రు, దాని తర్వాత మీరు ఒక సొంత కుంపటి పెట్టుకున్నారు. మీ దగ్గర 4 బ్రతకాలి, మీరు ఒక ఎలివేట్ కావాలి.
ఆ పరిస్థితులలో మీ పాత్రలో నేను ఉన్న కొంచెం నా మిత్రులు మీకు కూడా నేను ఇదే సలహా ఇచ్చిన. ఎస్, నేను దగ్గర నుంచి చూసిన అనిల్ కుమార్ యాదవ్ కాబట్టి ఆ ఇష్టం ఆటోమేటిక్గా ఉంటుంది. అది పక్కన పెడితే అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ ఏంటి అసలు? ఏం లేదన్నా, టార్గెట్ ఏం లేదు. ఒక మనిషికి టార్గెట్ లేకుండా పనిచేయడన్న రాజకీయాలలో ఏం లేదు అనడం చెప్పడానికి అయితే లేదు ఆస్కారం. పేద ప్రజలకి సర్వీస్ చేసుకున్నాడే నా ఎజెండా. ఏదో పదవులు కావాలో ఇంకేదో కావాలి అని నన్ను అనుకుంటే ఈ విధంగా ఉండేవాడిని కాదు, ఈ విధంగా చేసేవాడిని కాదు. ఓకే, నాకున్న సర్కిల్కి నాకున్న పరిచయాలకి నేను ఏదైనా అవ్వచ్చు, అవుతాను. ఈ కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒకటైతే అవుతాను. ఏమొరిగింది అనిల్ కుమార్ యాదవ్కు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఈ 22 నెలల సమయంలో అనేక నీ శ్రమ కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డావు కదా. ఏం ఒరిగిందంటే ఏం చెప్తారన్న? మీకు ఇప్పటి వరకు చిన్న పదవి రాలేదు, ఏం ఒరిగింది అసలు కాంగ్రెస్ పార్టీ కోసం అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు పనిచేయాలి? అరే అన్న, నేను నా తల్లి కడుపులు ఉన్నప్పటి నుంచే మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నాము. ఇంకేం కావాలి? మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్ చెప్పుకోవడానికి తప్ప అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకోవడానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మా పెద్దనాన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అదే జెండా కింద నిలబడ్డామన్నా. ఆ నేత అంత పెద్ద గొప్ప నేత దగ్గర మేము పనిచేసిన వాళ్ళమన్నా. రాష్ట్రం అంతా ఈ రోజు మమ్మల్ని గుర్తుపట్టే కారణం ఏంది? ఇదే జెండా కిందనే కదన్నా మా గుర్తింపు. ఇంకా దీనికి కన్నా గుర్తింపు ఇంకేం కావాలి? ఆ గుర్తింపు ఉంటే సరిపోతుందా? ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదన్నా. అవసరమైతే ఈ జెండాని ఏమన్నా చేసుకుంటాము. ఈ జెండా కిందనే మేము బతికేటోళ్ళము. ఆ జెండా ఏ రోజుకైనా గుర్తిస్తుంది. వీళ్ళందరూ ఉన్నారు ఇదే జెండా కింద పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరినీ గుర్తింపు ఎందుకు వచ్చిందన్న? వీళ్ళందరూ నా దగ్గర ఎందుకు? వీళ్ళందరూ నాకు ఏ పదవి లేదు, ఏమీ లేదు. నా మీద అభిమానంతో ఉంటాయి కదా వాళ్ళకి. ఏ రోజు నేను ఫోన్ చేసింది లేదు, ఏం లేదు. షాక్ అవుతున్నా. అవసరం ఏం లేదా? ఎమ్మెల్యే దగ్గరికి పోయి సరే ఎమ్మెల్యేతో చిన్న పని అయిపోతుంది అని చెప్పేసి కార్యకర్తలు వెళ్ళడం సహజమే, ఏదో ఒకటి వెళ్ళడం సహజమే, ఓ ఎంపీ దగ్గరికి వెళ్ళడం సహజమే. అనిల్ కుమార్ యాదవ్ ఏంది అసలు? ఎందుకు రావాలి నీ దగ్గరికి? అన్న, అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఉండి సోషల్ సర్వీస్ చేసుకుంటే ఎవరైనా వస్తారన్న. ఓకే, ఏదో ఈడ ఏ గుండాగిరో లేకపోతే రౌడీజం చేయడానికి ఎవరు రారు. మేము దాన్ని ప్రోత్సహించము. మాకు ఆ జీవితాలు వద్దు, ఆ బ్రతుకు వద్దు. నేను విన్నా నార్మల్ గా అనిల్ అన్న ఎంత సాఫ్ట్ గా నవ్వుకుంటూ మాట్లాడతాడో, వెనుక అంత హాట్ గా ఉంటాడు, అంత వైలెంట్ గా ఉంటాడు, కొన్ని సిచ్యువేషన్స్ చాలా డేంజర్ గా తీసుకెళ్తాడు అని విన్నా. నమ్ముకున్నోనికి, మనం నమ్ముకొని బ్రతికేటోనికి వాని గురించి తెగించి ఏదైనా చేయాలన్నా ఆఖరికి ఒకటే నా జీవితం లక్ష్యం. చనిపోయిన రోజు మనం వెళ్తూ ఉంటే వీడేదో 10 మందికి సాయపడ్డడ్రా ఈ జీవితానికి, వీడు మంచోడు ఉండే, చనిపోయిన రోజు ఆ కాంగ్రెస్ జెండా మన శవం మీద కప్పుకుంటే దానికన్నా గొప్ప గిఫ్ట్ ఏది ఉండదన్న. అంటే కాంగ్రెస్ జెండా శవం పైన కప్పాలన్నా కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక పొజిషన్ లో ఉంటేనే ఆ కాంగ్రెస్ జెండా శవం పైన కప్పుతారన్న మినిమం ఎథిక్స్ అయితే మీ దగ్గర ఉంది కదా? నార్మల్ గా సామాన్య కార్యకర్త చచ్చిపోతే కప్పరు కదా? కప్పుతారన్నా, ఎందుకు కప్పరన్నా? నెవర్. అలా మీ భ్రమన్న ఎందుకుంటదన్న? సమాజ సేవ చేసినోడే పెద్ద దేవుడన్నా. పేదోని గుండెలు ఉంటాడు, పేదోని రక్తంలో ఉంటాడు, వాని శ్వాసలు ఉంటాడు. ఎవరైనా కొన్ని బ్రతికిస్తే వాడి జీవితాంతం కోరుకుంటాడు, అరే వాడిని బ్రతికినా అని. చిన్న హెల్ప్ చేసినా కూడా సొసైటీలో గుడి బడి కట్టినోనికి అదే పెద్ద లక్ష్యం అన్న. లీడర్ అయితేనే సేవ చేయాలి, లీడర్ అయితేనే 4 కార్లు వేసుకోవాలి, గన్మెన్ వేసుకొని తిరిగేది అవసరం లేదన్న. ఓకే, పదవి లేకముందే అన్ని ఉన్నాయి కదా అనిల్ అన్న. ఫేస్ వాల్యూ ఉంటే చాలన్నా. ఓకే, ఏముంటుంది చెప్పు? అన్నీ ఉన్నాయంటే డబ్బు ఏం చెయ్యదన్నా. నీకు తీసుకొని వస్తా, సరే నీకు నాకు పరిచయం ఉన్నది, నీకేమన్నా డబ్బులు ఇస్తానా? లేకపోతే నువ్వెందుకన్నా ఈరోజు నా దగ్గరకు వచ్చి ఇంతో అంత నీకు నాకు ప్రేమ కొద్ది నడిపిస్తుంది. వాస్తవం అది. డబ్బు అన్ని కొనొచ్చు, ప్రపంచం లేదన్నా కొనొచ్చు, డబ్బుతో అన్ని కావు. వాస్తవం. ప్రేమను కొనొచ్చా? కొనలేము. చెప్పు మరి. అభిమానాన్ని కొనొచ్చా? కొనలేము. కంపేర్ టు 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు కదన్నా, దగ్గర నుండి చూసిండ్రు.
చాలా దగ్గర నుంచి చూసిండు. వికారాబాద్ నుంచి మొదలు పెడితే షేర్లింగంపల్లి నుంచి మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు, దగ్గర నుంచి చూసిండు. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రేపు ఎల్లుండి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దాంట్లో పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్లే ఆస్కారం ఉంది అన్న చర్చ జరుగుతుంది ఒకవైపు. ఇంకోవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అది పక్కన పెడితే స్థానిక సంస్థలు కావచ్చు. ఈ స్థానిక సంస్థలు కాగానే ఈ డిసెంబర్తో జిహెచ్ఎంసీ ఇప్పుడు మీరున్న ఏరియాలో మీ హైదరాబాద్లోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టర్మ్ అయిపోతుంది. మేబీ ఫిబ్రవరి వరకు ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్థానిక సంస్థలు కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం ఉందా? కాంగ్రెస్ పార్టీ 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా పొలిటికల్ లీడర్ గానే మాట్లాడుతున్నారు, ఎనాలిసిస్ బాగా చేస్తారు ప్రకారంగానే చెప్తున్నానన్నా. ఫస్ట్ జూబ్లీహిల్స్ సీట్ 100% ఓకే. మా ఓడే, మా బంధువు, మా అన్న నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఓకే, మంచి భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఏ నమ్మకం ఏంది, అంత కాన్ఫిడెంట్ ఏంది? ఒకవైపు బీఆర్ఎస్ ఏమో చాప కింద నీరులా మా భర్త 3 సార్లు ఎమ్మెల్యే అండి కాబట్టి చనిపోయింది కాబట్టి ఆమె ఒకవైపు సానుభూతి పవనాలు, ఆమె వాగంటి సునీత వెళ్ళిపోతా ఉంటే, ఇంకోవైపు వాళ్ళ కూతుర్లు వెళ్ళిపోతా ఉంటే, మధ్యలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఎలా సాధ్యం? అంటే అన్న, గోపెన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగతంగా నాకు కూడా అన్న, మీకు అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన ఒక సినీ ప్రొడ్యూసర్ ఉండే. సరే, వ్యక్తిగతంగా నేను ఆయన చనిపోయిన ఆయన గురించి నేను ఏమీ చెప్పలేను. దాంతోపాటు ఆయన చేసిన కొన్ని కథలు, ఓకే, ఇదే నవీన్ యాదవ్కి, ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ గారికి ప్లస్ అయ్యే అవకాశాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో ఓకే, అన్ని విధాలుగా ఆయన ఇబ్బందులు పెట్టి, అదే విధంగా దేవుడు అన్నంటాడు. మాకు గురువు అయిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కూడా కొన్ని విషయాలు దేవుడు అన్ని పైనుంచి చూస్తుంటాడు. ఎవరికి ఏది ఇవ్వాలి, కర్మ ఫలితం ఇమీడియట్లీ లభిస్తుంది ఈ మధ్యలో, వాస్తవం అది. ఇదే కర్మ ఫలితం వల్ల తెలిసే అవకాశాలు. నవీన్ యాదవ్ ఒక మాట అన్నాడు అండి ఒక ఇంటర్వ్యూలో, ఇక్కడ లోకల్ జూబ్లీహిల్స్ లో గత 44 సంవత్సరాల నుంచి అసలు లోకల్ క్యాండిడేట్ ఎమ్మెల్యే కాలేదు. మరి షేర్లింగంపల్లికి లోకల్ క్యాండిడేట్ భిక్షపతి తర్వాత ఎవరు కాబోతున్నారని నాకు చర్చ జరుగుతుంది. షేర్లింగంపల్లి అనగానే నాన్ లోకల్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టేస్తారన్న చర్చ జరుగుతుందండి మీ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ. అన్న, నియోజకవర్గాలు డీలిమిటేషన్ అవుతాయి, అందరికీ అవకాశాలు వస్తాయి. ఓకే, ఖచ్చితంగా ఎవరు ఎంత కష్టపడి ఈ జెండా కింద పనిచేసే విధంగా మా పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను, వేరే పార్టీల గురించి అనవసరమైన విషయం. ఓకే, మా జెండా కింద ఎవరైతే క్రమశిక్షణగా ప్రతి కార్యకర్తకైనా కానీ మాకు అవకాశాలు ఉంటాయి. సరే, అది కాలం నిర్ణయిస్తుంది. ఆ మాటలు మాట్లాడుకోవడానికి ఇంకా చాలా సమయం వేచి ఉన్నది. ఎవరైనా కానీ మా జెండా కింద ఉన్నోళ్ళే. ఏడా ఫ్లెక్సీలు చూసినా కూడా గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్దే ఉంది హైదరాబాద్ అంతా. ఏంది మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఏంది అసలు? గత 25 సంవత్సరాల నుంచి ఏదో ఆ దేవుడు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాన్న చనిపోయిండ్రు. సరే, దేవుడు అనేటోడు కర్మ ఫలితం అనుకోవాలి, ఇదేమనుకోవాలి అనుకున్నట్లా ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు దొరకాలి కదా అనేది నన్ను నాకు అంటే ఆయనని ఇంకా ఏ విధంగా నేను వర్ణించలేను. నాకంటూ ఒక దేవుని లాంటోడు, నాకు ఒక తండ్రి స్థానంలో నన్ను ప్రసాదన్న. ఎస్ అన్న, ప్రసాద్ అన్న నాతో కాకుండా మిగతా ఎక్కడున్నా కానీ ఏ జనాలకు వెళ్ళినా కానీ కూడా అందరితో మర్యాదగా మాట్లాడతాడు. కాకపోతే నాకు ఆయన అంటే అభిమానం. నేను ఆయనకున్న సన్నిహిత సంబంధాల వల్ల తను కొంచెం ఇంకెక్కువ బాగా చూసుకుంటాడు. అది ఇంకా మా ఇద్దరి మధ్యలో వర్ణన గీతం లాగా ఆ ప్రయాణం నడుస్తుంది. అది ఎప్పటికీ నడుస్తుంది. దాన్ని కాంగ్రెస్ లో అనిల్ కుమార్ యాదవ్ ఎదగడానికి కూడా ఖచ్చితంగా అన్న 100% ఓకే. ఎవరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కానీ
ఏలన చేసిన రోజులు ఉన్నాయన్న. నేను అదే ప్రసాద్ అన్న ఏమీ లేని రోజులు చూసినా నన్ను ఏలన చేసిర్రు. ఏందప్ప ప్రసాదం పడి తిరుగుతావు నువ్వు, ఏంది పరిస్థితి. ఈ రోజు మా సభాపతి అన్న తెలంగాణకి తొలి దళితుడు. దీనికన్నా మించిన ఇంకేం కావాలన్నా మాకు పదవి. ఓకే, నా ఇంట్లో నా తండ్రి సభాపతి అయితే ఎట్లా ఉంటాడో అదే విధంగా ఇప్పుడు అంత పెద్ద సభాపతి అయినా కూడా అనిల్ కుమార్ యాదవ్ కు చిన్న పది రావట్లేదు కదా. పదవి రావాలంటే సభాపతి మిగతా శ్రీధర్ బాబు ఇద్దరికి ఇప్పించుకున్నాడు, కార్పొరేషన్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పించుకున్నాడు, అందరూ రెడ్డిలు ఇప్పించుకున్నారు. మరి దళిత బిడ్డ ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నారు? ఓపెన్ గా అడుగుతున్నా. అన్న వాళ్ళనే కమాండ్ చేస్తున్నాడు ఒక దళితుడు. ఇంకా దానికన్నా పెద్ద పదవి ఏం కావాలన్నా మాకు? అప్ స్టేర్ లో ఉన్నాడంటారా? మేము ఎవరిని గౌరవపరుస్తలేము. సభాపతి అని అంటే చిన్న కాదు కదన్న. ఆ సభాపతి మా ఎంబడి ఉంటాడు ఎప్పుడు. కుల భేదాలు ఉండే ఆయనకి. ఆయన లాంటి మనిషి ఈ రాజకీయాలలో ఉండడం చాలా కష్టం. ఆయన లక్షణాలే మాకు నేర్పిస్తూ ఉంటాడు. ప్రతి ఏ పార్టీలు ఉన్నా కానీ ఎవరున్నా అందరితో కలిసిమెలిసి ఉండడం, ఆయన లక్షణాలు నేర్పించిన లక్షణాలనే మేము ప్రయాణిస్తుంటాం. ఫైనల్ క్వశ్చన్ అన్న, షేర్లింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తల కోసం కావచ్చు, తెలంగాణ సమాజంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం కావచ్చు, అసలు ఏం చెప్పబోతున్నారు అనిల్ కుమార్ యాదవ్? ఫైనల్ గా ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ పైన ఏం చెప్తారు? షేర్లింగంపల్లి ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు. ఉన్న స్కీమ్స్ అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ప్రజలకి, ప్రతి పేదోళ్ళకి న్యాయం జరిగేలాగా, వాళ్ళకి ప్రతి ఒక్క ఏదన్నా లోటుపాట్లు జరిగినా ఆ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి అందేలాగా చూడాలి. వీళ్ళ బాధ్యత, కార్యకర్తల బాధ్యత అయినా, కాంగ్రెస్ శ్రేణులైనా, లీడర్లైనా, ఇంకెవరైనా కానీ వాళ్ళ భవిష్యత్ అనేది కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకైనా, ప్రతి లీడర్కైనా, ఇంకెవరికైనా. నీ అనుచరుల దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వస్తా ఉంది నాకు చాలా వరకు. కాంగ్రెస్ షేర్లింగంపల్లి నెక్స్ట్ స్ప్లిట్ అవుతే అనిల్ కుమార్ యాదవ్ ఏదో ఒక నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టబోతున్నాడు, ఇది నిజమేనా? మీ కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం. అట్లాంటిది ఏమి లేదన్నా. మేము ఒక జెండా కింద పని చేస్తున్నాము. అధిష్టానం ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తాము. ఈ రోజు మంచి స్మార్ట్ గా చెప్తున్నారు ఆన్సర్లు. ఏం లేదన్నా, అట్లాంటి అవకాశాలు పార్టీ నిర్ణయిస్తే దేనికైనా సిద్ధమే అన్న. ఏమి ఇయ్యము, మూల కూర్చో అన్నా కానీ పార్టీ గురించి పని చేయాలి. ఓకే, అంతేగాని ప్రతి ఒక్కరు లైన్ దాటి వెళ్ళే సమస్యనే లేదు, ప్రసక్తే లేదు. మేము క్రమశిక్షణగా బతకాలి, ఇదే విధంగా ఉండాలి. అందరి జెండా ఎటువైపు ఉంటే అనిల్ కుమార్ యాదవ్ అటువైపే ఉండాలి. చలో, ఇది ఓవరాల్ గా అనిల్ కుమార్ యాదవ్ తో ఒక 4 ముచ్చట్లు మాట్లాడదామని వచ్చినాం. వస్తే ఇక్కడ మొత్తం నార్మల్ హడావుడి లేదు. ఇక మీకు నార్మల్ హడావుడి కాదు, మరి బయట ఏమైనా పెద్ద దావత్ జరుగుతుందా, పెళ్లిళ్ళు జరుగుతున్నాయా, లేదంటే కొండాపూర్ అంతా ఆగమవుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలన పైన కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు. అంటే అనిల్ అన్నను నేను అంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చాలా ఇష్టపడతా. అండ్ ఎనాలిసిస్ అనేది దూరంగా ఉండవు, పర్ఫెక్ట్ గా దగ్గరలో ఉంటావు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలలో ఎవరిని తీసుకున్నా కూడా ఆయనతో సత్సంబంధాలు ఉంటాయి. నువ్వు ఎవరి పేరైనా తీసుకో, 2 నిమిషాలలో కాల్ చేస్తాడు మా వాడు అంటాడు. సో ఆ కోణంలో అనిల్ అన్న చెప్పేటి అనాలిసిస్ పర్ఫెక్ట్ గా ఉంటది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఏడి వరకు పోతుంది? నిజంగానే జూబ్లీహిల్స్ లో అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్టు నవీన్ కుమార్ యాదవ్ గెలవబోతున్నాడా? అసలు ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో.